నమస్తే ఫ్రెండ్స్. నేను గతంలో స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ మీద ఒక వీడియో చేశాను. బేసిక్సే టచ్ చేశాను అప్పుడు. అయితే కొందరు మిత్రులు నేను ఈసారి అడ్వాన్స్డ్ వెర్షన్ కొంత చేద్దామని అనుకున్నాను యాక్చువల్లీ. కానీ కొందరు మిత్రులు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పినట్టుగా ఉంది, కాబట్టి ఇంకా కొంచెం బేసిక్స్ నుంచి చెప్తే బాగుంటుంది, మరొక ఫండమెంటల్ వీడియో చేయండి అని చెప్పి కొందరు మిత్రులు అడిగారు. సో దాన్ని బేస్ చేసుకుని ఈసారి మళ్ళీ ఫండమెంటల్స్ మీదే ఒక వీడియో చేస్తున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ప్రవేశిస్తున్న వాళ్ళు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే అవ్వాలి అని ఏం లేదు. ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఎంసీఏ వాళ్ళు అవ్వచ్చు. రకరకాల ఫ్యాకల్టీస్ వాళ్ళు వస్తున్నారు, కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి కొంత బేసిక్ నాలెడ్జ్ చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఏంటంటే కొంచెం బేసిక్స్తో టచ్ చేస్తే ఈ వీడియో చెప్తున్నాను. ఇది ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అవసరం లేదు, కామర్స్ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అసలు అక్కర్లేదు. బట్ అదర్ దాన్ కామర్స్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంతవరకు ఇది కొంత లైఫ్ని త్రో చేస్తుంది. సో ఆర్గనైజేషన్స్ బేసికల్గా మూడు రకాలు. ఒకటి సోల్ ట్రేడింగ్ ఫర్మ్, రెండోది పార్ట్నర్షిప్ ఫర్మ్, మూడోది కంపెనీ. సో సోల్ ట్రేడింగ్ ఫర్మ్ అంటే మొత్తం ఆ కంపెనీ తాలూకా షేర్ క్యాపిటల్ అంతా కూడా అతను ఒక్కడే పెట్టుకుంటాడు, అతనే భరిస్తాడు. లాభం వచ్చినా అతనే తీసుకుంటాడు, నష్టం వచ్చినా అతనే భరించవలసి వస్తుంది అనమాట. పార్ట్నర్షిప్ ఫర్మ్కి వచ్చిన తర్వాత ఒకరికన్నా ఎక్కువ మంది. సో ఒకరికన్నా ఎక్కువ మంది అంటే బ్యాంకింగ్ కంపెనీ అయితే 10 మంది వరకు, నాన్ బ్యాంకింగ్ కంపెనీ అయితే 20 మంది వరకు, ఇట్లా లిమిటేషన్ ఉంది నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ మీద. సరే, సో మోర్ దెన్ వన్ ఉంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అవుతుంది. సో లాభాలు కానీ నష్టాలు కానీ ఆ పార్ట్నర్షిప్ నలుగురు పెంచుకుంటూ ఉంటారు. ఇకపోతే కంపెనీకి వచ్చిన తర్వాత కంపెనీలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని రెండు రకాల కంపెనీలు ఉంటాయి. ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాళ్ళదని, పబ్లిక్ అంటే గవర్నమెంట్ అని అనుకునే ప్రమాదం ఉంది. అదేమీ కాదు, రెండు కూడా జనరల్ పబ్లిక్ వే, జనరల్ పీపుల్ వే, గవర్నమెంట్ అని ఏం కాదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రిస్ట్రిక్టెడ్, 50 మంది కన్నా ఉండరు అనమాట. అదే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో అయితే అన్లిమిటెడ్ షేర్ హోల్డర్స్ ఉంటారు. సో ఈ షేర్ మార్కెట్ అని మనం ఎంతసేపు దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో షేర్స్ అన్నది లిస్ట్ అవ్వాలి అంటే అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయి ఉండాలి. అసలు ఈ లిస్ట్ అవ్వడం ఏమిటి, అసలు ఇది ఏంటి గొడవ ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిమార్ట్కో లేకపోతే ఇంకో షాప్కి వెళ్తే ఇక్కడ ధరలు రాసి ఉంటాయి, కందిపప్పు ఇంత, ఉప్పు ఇంత, పప్పు ఇంత అని చెప్పి. సో దేని రేట్ ఎంత రాసి ఉంటుంది. సో అలాగే షేర్ మార్కెట్లో షేర్లు ధరలు మనకు తెలియాలంటే ఏదో ఒక ప్లేస్లో అవి లిస్ట్ అయి ఉంటాయి, దీని ధర ఎంత, దీని ధర ఎంత, దీని ధర ఎంత అని చెప్పి. అలాగే దీన్ని కంట్రోల్ చేసేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. సో షేర్స్ని, మ్యూచువల్ ఫండ్స్ని రెగ్యులేట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ పేరు సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇది రెగ్యులేట్ చేస్తుంది వాటి విధి విధానాలన్నింటినీ కూడాను. అట్లాగే ఈ షేర్లన్నీ లిస్ట్ అయ్యే మార్కెట్ ప్లేస్ రెండు ఉన్నాయి ఇండియాలో. ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రెండోది ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. వీటి ద్వారానే మనం షేర్లు ఏమైనా కొనడం అమ్మడం జరుగుతుంది. ఇక్కడే లిస్ట్ అవుతూ ఉంటాయి. లిస్ట్ అవ్వడం అంటే ఈ షేర్ ఇంత, ఈ షేర్ ఎంత అని ప్రకటన పడుతూ ఉంటాయి అన్నమాట. సో సరే, ఈ లిస్ట్ అవ్వాలి షేర్లు అంటే ఏం చేయాలి ఏంటి అంటే, కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా ఎవ్రీ క్వార్టర్కి వాళ్ళ రిజల్ట్స్ పబ్లిష్ చేస్తూ ఉండాలి. అంటే Q1 ప్రాఫిట్, Q2 ప్రాఫిట్, Q3 ప్రాఫిట్, Q4 ప్రాఫిట్ అంటారు. Q1 అంటే ఏప్రిల్, మే, జూన్. అలాగే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ Q2, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ Q3, జనవరి, ఫిబ్రవరి, మార్చి Q4. సో ఈ ఈ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్స్ సబ్మిట్ చేస్తుండాలి ఎవ్రీ క్వార్టర్కి. ఏవైతే ఎవరి షేర్లు అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయో వాళ్ళంతా అనమాట. అసలు ఏంటి ఈ షేర్ మార్కెట్ ఏంటి, లిస్ట్ అవ్వడం ఏంటి, అసలు ఈ గొడవ ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నుంచి వెళ్దాం.
ఒక కంపెనీ ఉంది, పబ్లిక్ టెండర్ కంపెనీ. ఓకే, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్న ఫిగర్స్, ఇవన్నీ కూడా నిజం ఫిగర్స్ కావు. ఏ, సో ఆ కంపెనీకి 1,00,000 రూపాయలు క్యాపిటల్ అనుకుందాం. ఏ, ఒక 1000 షేర్లు ఇష్యూ చేసిన కంపెనీ అంటే ఏమిటి? ఒక్కొక్క షేరు 100 రూపాయలు విలువ కలిగినవి 1000 షేర్లు ఇష్యూ చేసింది. 1000 ఇంటూ 100 ఎంత అయింది? 1,00,000 అయింది. సో ఈ కంపెనీ ఇలా ఉంది. సో ఈ 100 రూపాయలని ఏమంటాము? ఫేస్ వాల్యూ అంటాం, ముఖ విలువ, ఫేస్ వాల్యూ అంటాం అనమాట. నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే 1000. సో 1000 నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ 100 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు షేర్ క్యాపిటల్ 1,00,000 రూపాయలు. దీన్నే ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అంటాం. సో దిస్ ఈస్ ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో ఈ కంపెనీ తాలూకా షేర్ ఇప్పుడు మీకు 100 రూపాయలు ఫేస్ వాల్యూ అని తెలిసింది కదా. సో ఇప్పుడు ఈ కంపెనీ తాలూకా షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతున్నాయి. సో దాని ఖరీదు 100 రూపాయలకే లిస్ట్ అవుతుందని అనుకుందాం మాటకి. ఓకే, సో ఫేస్ వాల్యూకే లిస్ట్ అవుతాయని అనుకుందాం. అయితే ఇప్పుడు మనకి ఈ కంపెనీ ఒక 10,000 రూపాయలు లాభం సంపాదించింది ఈ సంవత్సరం. 20,000 రూపాయలు లాభం సంపాదించింది అనుకుందాం. 20,000 రూపాయలు లాభం సంపాదించింది. ఈ సంపాదించిన 20,000 లాభంలో వాళ్ళకి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని 10,000 రూపాయలు రిజర్వ్స్ కింద ఉంచుకుందాం ఫ్యూచర్ అవసరాలకి. ఒక 10,000 రూపాయలు మాత్రము ఈ 1000 షేర్ హోల్డర్స్కి పంచుదాం అని అనుకున్నారు. సో అప్పుడు ఒక్కొక్క షేర్ హోల్డర్కి 10 రూపాయలు వచ్చింది. దాన్ని ఏమంటాము? డివిడెండ్ అంటాం. సో ఒక్కొక్కరికి 15 రూపాయలు డివిడెండ్ వచ్చింది. అంటే ఏమైంది? 100 రూపాయలు షేర్ విలువ డివిడెండ్తో కలుపుకుంటే 110 రూపాయలు అయింది అనమాట. కానీ నిజానికి ఏంటి మరి? మొత్తం డబ్బులన్నీ ఇచ్చారా? రిజర్వ్స్ కింద ఉంచుకున్నారు. ప్రాఫిట్లో కొంత 10,000 రూపాయలు రిజర్వ్స్ కింద ఉంచుకున్నారు. అంటే దాని యాక్చువల్ వాల్యూ ఎంత? 120 రూపాయలు అనమాట. అది కూడా లెక్కేసుకుంటే. సో ఇట్లాగా రన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనూ ఈ కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫెన్స్ కాంట్రాక్టర్ అనుకుందాం. ఈ కంపెనీకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ, ట్యాంకులు తయారు చేయడానికి స్పేర్ పార్ట్స్ ఆర్డర్ చేస్తూ ఒక మంచి కాంట్రాక్ట్ వచ్చింది. సో ఎప్పుడైతే కాంట్రాక్ట్ వచ్చిందో ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ చేస్తే ఈ కంపెనీ తనకు ప్రాఫిట్ ఒక 30,000 రూపాయలు పెరుగుతుంది అనుకుంటాం. ఎప్పుడైతే కంపెనీ ఈ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే 30,000 రూపాయలు ప్రాఫిట్ ఈ సంవత్సరం వచ్చేది అవసరం ఉందో, సో అప్పుడు ఏమవుతుంది? ఇంకో 30 రూపాయలు ఈ షేర్ విలువ పెరుగుతుంది అనమాట. సో ఈరోజు అంత 120 రూపాయలు కొనడానికి సిద్ధంగా ఉన్న మన మనిషి దాన్ని ఇవాళ 150 రూపాయలు కొనడానికి సిద్ధపడతాడు. ఎందుకు? దానికి ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ వల్ల లాభం వస్తుంది. ఆ లాభం రావడం వల్ల ఈ షేర్ విలువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ దాన్ని 150 రూపాయలు కొందాం అనుకున్నాడు. సరే, ఇలా కొందాం అనుకున్న తర్వాత మళ్ళీ మొన్న రేపు జూలై 22న బడ్జెట్ అనౌన్స్మెంట్ జరిగింది. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ బడ్జెట్లో డిఫెన్స్ కి సంబంధించి కేటాయింపులు భారీగా చేశారు. మీరు ఆయుధ సంపద పెంచుకోవాలి, మీరు ఆయుధాలు బాగా మ్యానుఫ్యాక్చర్ చేయండి, మీరు ఎక్స్పోర్ట్ కూడా చేయాల్సి ఉంటుంది ఆయుధాలు అని చెప్పారు అనుకోండి బడ్జెట్లోను. ఈ డిఫెన్స్లో లిస్ట్ అవుతున్న కంపెనీల్లోనూ ఉన్న పెద్ద 5-6 కంపెనీల్లో మనం ఇప్పుడు ఏదో చెప్పుకుంటుంది, లేకపోతే ఎగ్జాంపుల్కి ఏఎన్ అనుకుంది, ఏఎన్ఏ కంపెనీ. ఈఎన్ఏ కంపెనీ కూడా ఒక కంపెనీ అనుకోండి. అప్పుడు మార్కెట్లో ఇదేమిటి? ఈ కంపెనీ కూడా ఆ ఎలక్ట్రేషన్స్లో ఏదైనా పెద్ద ఆర్డర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక కంపెనీ ఒక్కదానికే కాదు, ఎంటైర్ సెక్టర్ అంటే డిఫెన్స్ సెక్టర్ మొత్తానికి లాభ ఆర్డర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మన ఏఎన్ఏ కంపెనీ కూడా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే ఇలాంటి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది అని అనుకోగానే మీరు ఏమవుతా అనుకుంటారు? ఓకే, ఈ ఆర్డర్ వస్తే ఇప్పుడు చేస్తున్న ఆర్డర్ కాకుండా ఇంకొక 50,000 రూపాయలు ప్రాఫిట్ పెరిగేటటువంటి అవకాశం ఉంది అని అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు 150 రూపాయలు కొందాం అనుకున్న షేర్ కాస్త 200 రూపాయలు కొనడానికి మీరు ప్రిపేర్ అవుతారు. సో ఇప్పటి వరకు ఏంటి జరిగింది? ఇదంతా కూడా ఫండమెంటల్ అనాలిసిస్. ఇందులో ఏం అబద్ధం లేదు. కంపెనీ లాభాల బాటలో పడడం నిజము, కంపెనీకి ఆర్డర్లు రావడం నిజము, ఫ్యూచర్లో ఆర్డర్లు రావడం వచ్చే అవకాశం ఉండడం నిజం. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ 200 రూపాయలు అనేటటువంటిది ఇట్స్ ఎ ఫెయిర్ ఎస్టిమేట్, ఫండమెంటల్ ఎస్టిమేట్ అనమాట. సో ఇంత రేటు పలకడం అన్నది రీజనబుల్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇలాంటి సమయంలోనే మనకి కొందరు వ్యక్తులు బయలుదేరుతారు. ఆ వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇట్లా జనరల్ పబ్లిక్,
ఇన్సూరెన్స్ కంపెనీలు ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఆ, ఈ కంపెనీ షేర్ కొందాం అని కానీ ఆ, ఎగబడతారు. ఎగబడితే ఏమవుతుంది? ఎప్పుడైతే వీళ్ళందరూ కొందాం అనుకుంటున్నారో ఉన్న షేర్లు వెయ్యే కదా ఉన్నాయి ఇక్కడ. సో ప్రతివాడు కొనాలని అనుకుంటున్నప్పుడు రూ. 200 ఫెయిర్గా పలుకుతున్నటువంటి ఫెయిర్ ప్రైస్ ఏదైతే ఉందో అది కాస్త ఏమవుతుంది? మెల్లిగా 250 రూపాయల వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకు? ఆ, డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది, ఆ 1000 షేర్లే ఉన్నాయి. సో ఎప్పుడైతే అలాంటి పరిస్థితి వచ్చిందో దానికి ఈ కంపెనీలందరూ కూడా కొనాలని అనుకుంటున్నారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐస్, డిఐస్ అందరూ కొనాలనుకుంటున్నారు కాబట్టి దానికి విలువ మెల్లిగా 300కి వెళ్తుంది. ఇక్కడే మార్కెట్ ఆపరేటర్స్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు కార్టర్లు అయ్యి ఈ కంపెనీది రూ. 400 కొన్నారనుకుందాం. రూ. 400కి కొంటే అంటే ఏంటి? జనరల్ డిమాండ్ వల్ల 200 షేరు 300 అయితే వీళ్ళు కోరుండి దాన్ని రూ. 100 పెంచి రూ. 400 కొనడం మొదలెడతారు. ఎప్పుడైతే రూ. 400 కొనడం మొదలెట్టారో ప్రతి వాళ్ళు వీళ్ళకి అమ్మడం మొదలెడతారు. సో మార్కెట్లోని షేర్ అని కొని పారేస్తారు. బాగా మెజార్టీ షేర్స్ కొని పారేస్తారు. సో ఎవరైనా కొనాలి అనుకుంటే ఆ మార్కెట్లో ఆ షేరు దొరకకపోతుంది. ఎప్పుడైతే దొరకదో ఆ షేర్ విలువ పెరగడం మొదలవుతుంటుంది. దొరకడం లేదు కదా మనకి. మార్కెట్లో వింటూ ఉంటాం మనం. టమాటా కేజీ రూ. 100 అయింది, 200 అయింది, 300 అయింది. ఉల్లిపాయలు కేజీ 50 అయింది, 100 అయింది అని చెప్పేసి. అది అంటే ఏంటి? స్కేర్సిటీ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ఎంత రేట్ ఇచ్చినా ఈ షేర్ నాకు కొనాలని అనుకుంటుంటారు అనమాట. అలాగే ఈ కంపెనీ బాగుంది, ప్రాఫిటబుల్గా ఉంది, ఫ్యూచర్లో మంచి గ్రోత్ వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉన్న మార్కెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ షేర్ దొరకటం లేదో ఎంత రేట్ ఇచ్చినా కొందాము ఆ షేరు. కొన్ని ఫ్యూచర్లో మనం ఇవాళ కొన్ని ఫ్యూచర్లో అమ్మేస్తే మనకు బోలెడు లాభం వస్తుంది అని ఈ కంపెనీ షేర్ని చేసి కొంటారు. చేసి అంటే ఎంత రేట్ అయినా సరే కొనేద్దాం, ఎలాగైనా కొనాలి ఈ కంపెనీ అని చెప్పి. సో ఎవరైతే ఈ మార్కెట్ని బ్లాక్ చేశారో రూ. 400 ఇచ్చి కొనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది అలాగా 500, 600, 700, 800 అయిపోతుంది. 800 అయిపోయిన తర్వాత నాలాంటి బతికిష్టి ఇన్వెస్టర్ ఎవడోడు 800 అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది మార్కెట్, నేను ఇవాళ 800 కొని దీన్ని 2 నెలల్లో రూ. 1000 అయిపోద్ది, రూపాయలకి అమ్మేస్తానని చెప్పి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేద్దామని చెప్పి బయలుదేరి 800 కొనడం మొదలెడతారు. ఇట్లా నాలాంటి వాళ్ళు అంతా 800 కొనడం ఎప్పుడైతే మొదలెట్టారో వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఆ 400 కొన్న వాళ్ళు మెల్లిగా వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ మొదలెడతారు. అంటే వాళ్ళ షేర్లన్నీ కూడా అమ్ముకోవడం మొదలెడతారు. సో వాడు ఎంత కొన్నాడు? 400 కొన్నాడు. ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాడు? 800కి అమ్ముతున్నాడు. వాడికి 100% ప్రాఫిట్ వచ్చిందనమాట. అలా మొత్తం మార్కెట్లోకి అవన్నీ వాళ్ళు కొన్న షేర్లు అన్నీ రిలీజ్ చేసేస్తారు. ఈ రిలీజ్ చేసేస్తే పాపం ఇలాగ నాలా రూ. 800కి, 810కి, 820కి కొనుక్కున్న వాళ్ళంతా కూడా ఏ, వాళ్ళకి ప్రాఫిట్ చెప్తున్నారు అనమాట. జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి లాభాలు చేసి పెడుతున్నారు అనమాట. సో ఇలాగా ఎప్పుడైతే వాళ్ళు మార్కెట్లో దాన్ని ఆఫ్లోడ్ చేసేసారో వాళ్ళు చేసేది వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఈ మార్కెట్ దాన్ని ఏమవుతుంది? మెల్లిగా ఇది మళ్ళీ దాని ఒరిజినల్ 300, 200 కూడా పడిపోతుంది. 200కి మించి పడదు. ఎందుకంటే అందరూ నీ జెన్యున్గా ఉంది. ఆ కంపెనీ తరఫు లాభాలను బట్టి, ఫండమెంటల్స్ని బట్టి దాని విలువ 200 చేస్తుంది. సో మళ్ళీ అది ఆ 200, 300 రేటుకి వెళ్ళిపోతుంది. సో ఇది ఏమైంది? ఈ 800, 810, 820 కొన్న వాళ్ళు అంతా ఏమయ్యారు? మళ్ళీ నష్టపోయారు అనమాట. సో అందుచేతే ఏదైనా షేరు విలువ మార్కెట్ ఫోర్సెస్ చేస్తున్నటువంటి పనులు బట్టి కాకుండా దాని తాలూకు ఇంటెన్సిక్ వాల్యూ ఎంత ఉంది, దాని ఫండమెంటల్స్ ఏంటి, దాని ప్రాఫిటబిలిటీ ఎట్లా ఉన్నది, దాని 50-week హై ఎంత, లో ఎంత, దానికి కన్సిస్టెంట్గా దానికి ప్రాఫిట్లు వస్తున్నాయా లేదా, గత వస్తే ఒక 4 years బట్టి దాని ప్రాఫిట్ ఎట్లా ఉన్నాయి, ఏమిటి, అసలు ఆ యాక్టివిటీ ఏం జరుగుతుంది, ఆ యాక్టివిటీని బట్టి ప్రాఫిట్ ఎంతవరకు రావచ్చు, దాన్ని బట్టి దాని షేర్ విలువ ఎంతవరకు పెరగచ్చు అనేటటువంటిది ఒక అవగాహనతో కొనాలి తప్ప మార్కెట్ ఫోర్సెస్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి షార్ట్ టర్మ్లో లాభం సంపాదించేద్దాము, లేదా ఇంట్రాడేలో లాభం సంపాదించేద్దాము
అని అనుకుని మార్కెట్లోకి ఎంటర్ అయితే దెబ్బ తినేటటువంటి ప్రమాదం ఉంది. మీరు కూడా వాళ్ళ ఆపరేటర్ అయ్యి ఉంటే అది వేరే సంగతి, కానీ సామాన్యమైన ఇన్వెస్టర్ అయినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలి షేర్స్. అసలు ఈ ధర ఎందుకు ఇట్లా పెరుగుతుంది అనేది మీరు కీన్గా అబ్జర్వ్ చేయాలి. సో కీన్గా అబ్జర్వ్ చేయాలి. అందుకనే ఏమంటారు అనలిస్టులు చెప్పేది ఏంటంటే, ఎంత మంచి కంపెనీ షేర్ అండి, ఇప్పుడు ఇది మనం అనుకునేది మంచి కంపెనీవే. సో డిఫెన్స్ కంపెనీ, దానికి ఆర్డర్స్ ఉన్నాయి, ప్రాఫిట్ వస్తుంది, అన్ని రకాలుగా బాగుంది. కానీ మరి అది కొంటే నేను 820 రూపాయలు కొని నేను ఎందుకు నష్టపోయినా? అది కారణం ఏంటంటే దాని ఫండమెంటల్ అనాలిసిస్ దాని ఫెయిర్ ప్రైస్ 200. దాని మీద మీరు ఒక 50 ఎంతో 100 వేసుకుని పోయి కొన్నా దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ లాంగ్ టర్మ్లో దానిలో లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది తప్ప మీరు 820 కొంటే ఏమవుతుంది? సో దాన్ని బట్టి సో అది ఆలోచన విధానం ఆ రకంగా ఉండాలన్నమాట. కాబట్టి మార్కెట్ ఫోర్సెస్, మీరు ఇందాక నేను చెప్పినటువంటి మార్కెట్ ఫోర్స్ ఏదైతే ధర పెంచి పర్చేస్ చేయడం ద్వారా ధరను పెంచేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని బుల్స్ అని పిలుస్తారు. వాళ్ళకి ఆపోజిట్గా పనిచేసేటటువంటి వాళ్ళని బేయర్స్ అని పిలుస్తారు. ఒకప్పుడు ఈ ఆపరేటర్సే వాళ్ళే బుల్స్ అవుతారు, వాళ్ళే బేర్స్ అవుతూ ఉంటారు. వాడు బుల్ అయినా బేర్ అయినా వాడు చేసేది ఏంటంటే వాళ్ళ లాభం సంపాదించుకోవడం కోసం, మళ్ళీ సామాన్య ఇన్వెస్టర్లకి జలపడడం కోసం, అంతకుమించి ఇంకేం కాదు. కాబట్టి మార్కెట్ ఫోర్సెస్ తాలూకా ప్రభావానికి గురి కాకూడదు. ఇలాంటి యాక్టివిటీ ఏదైనా ఉందేమో అబ్జర్వ్ చేయండి అని చెప్పి ఈ మధ్య మనకి చీఫ్ జస్టిస్ గారు సెబీకి వారికి కూడా చెప్పడం జరిగింది. మీరు ఇలాంటి ఫోర్సెస్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేయండి. మీకు సడన్గా మార్కెట్లో అన్యూజువల్ రైజ్ ఏదైనా వస్తే అది ఏదైనా ఆపరేటర్స్ ఎవరైనా ఈ రకంగా చేస్తున్నారా లేకపోతే జెన్యున్ రైజా అనేది అబ్జర్వ్ చేయండి అని చెప్పి రెగ్యులేటర్స్ కూడా ఆ విషయంలో మీరు కంట్రోల్ చేయండి దాన్ని అని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. సెబీ చైర్పర్సన్ కూడా ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్లో వాటి తరఫు లిక్విడిటీ టెస్టింగ్ కూడా చేశారు. సో అంచేత రెగ్యులేటర్స్ వాళ్ళ తాలూకు డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు, చేయకపోలేదు. కానీ మనం ఇన్వెస్టర్స్గా మనం చేసి ఏదైనా షేర్ని కొన్నట్టయితే మనం నష్టపోయేటటువంటి ప్రమాదం ఉందన్నమాట. అయితే మరి షేర్లు ఎలా కొనాలి అంటే కంపెనీ తాలూకు ఫండమెంటల్స్ చూసుకొని ఆ కంపెనీ తాలూకు ఫెయిర్ ప్రైస్ ఎంతవరకు వెళ్ళొచ్చో చూసుకుని అంతలో ఉన్నటువంటివి కొనుక్కోండి. అంతకైనా హైలో ఉండి మార్కెట్లో ఆల్రెడీ దాని తాలూకా ఆల్ టైమ్ హై దాటిపోయినటువంటి షేర్లు చేసుకోనద్దు. ఎందుకంటే మీరు హై ఎంట్రీ పాయింట్ దగ్గర ఏదైనా షేర్ కొన్నట్టయితే మీకు ఆ షేర్ పడిపోయి లాస్లోకి వెళ్తుంది తప్ప అది ప్రాఫిట్ వచ్చే అవకాశం లేదు. ఓకే, ఎక్స్ట్రీమ్ కేసులో మీరు కొన్న రేట్ మీద కొంచెం రేట్ రావచ్చు. అలాంటి పరిస్థితి వస్తే తెలివిగా షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో దాన్ని అమ్మేసుకుని వదిలించుకోవాలి, అంతే తప్ప అది పట్టు కూర్చోకూడదు. ఇది కాదు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని అనుకున్నప్పుడు, మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ కాదు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అలాంటి షేర్ల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అనమాట. బాగా రైజ్ అయిపోతున్నటువంటి షేర్లని కొనకుండా ఉండడమే మంచిది. అంతకన్నా స్టడీగా ఉండి స్టడీ ప్రాఫిట్ వస్తున్నటువంటి కంపెనీలలో మీరు ఫెయిర్ ప్రైస్కి లోబడి ఉన్నటువంటి కంపెనీస్లో మీరు పెట్టుబడి పెట్టినట్టయితే మీకు బాగుంటుంది. మీకు ఫెయిర్ ప్రైస్ అన్నది ఎలా తెలుస్తుంది అది అన్నది మీకు ఇది బ్రహ్మ పదార్థం. ఎలా తెలుస్తుంది అంటే ఇది ఎవడు చెప్పలేని బ్రహ్మ పదార్థం. అదే తెలిసిపోతే ప్రతివాడు కొనిస్తాడు అయిపోతాడు కదా. ఆ విషయం తెలిసిపోయింది అనుకోండి, ఏదైనా సినిమా తీస్తుందో ఎట్లా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఏ నిర్మాతకి తెలియదు. వాళ్ళ అదృష్టం అది హిట్టో ఫ్లాప్ అవ్వడం అనేది. అట్లాగే ఈ షేర్ మార్కెట్లో కూడా ఏంటంటే ఈ షేర్ ధర పెరుగుతుందా పెరగదా, మనం తక్కువ రేటు కొంటున్నామా ఎక్కువ రేటు కొంటున్నామా, హై ఎంట్రీ పాయింట్లో కొంటున్నామా లో ఎంట్రీ పాయింట్లో కొంటున్నామా, ఇదంతా కూడా కొంతవరకు అదృష్టానికి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే పూర్తిగా అదృష్టం మీద వదిలేయాల్సిన అవసరం లేదు. మనకి టీవీల్లో మనకి TV5 వాడు బ్రేక్ఫాస్ట్ న్యూస్ అని PYT ఛానల్ అని చెప్పి 2 సార్లు ఇస్తాడు. అలాగే DD యాదగిరిలో కూడా బిజినెస్ ముచ్చట్లు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ వస్తుంది. అలాగే NDTV ప్రాఫిట్లో మీకు అనాలిసిస్ వస్తుంది. అంతేకాకుండా మీకు మింటు, తర్వాత చిత్తోర్ఘర్ ఇట్లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. సో వీటిల్లోనూ అప్పుడప్పుడు అనాలిసిస్లు అవి ఇస్తూ ఉంటాడు. మనకి రకరకాల మ్యాగజైన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ మ్యాగజైన్స్ ఉన్నాయి.
దలాల్ స్ట్రీట్ అని, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఇట్లాంటి మ్యాగజైన్స్ ఉన్నాయి. వీటిలో కూడా కొన్ని కొన్ని షేర్ల గురించి వాళ్ళు ఈ షేర్ ఇలా పెరగవచ్చు, దీన్ని చేసుకోవచ్చు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఇవన్నీ స్టడీ చేస్తూ ఉండి వాళ్ళు ఇచ్చిన సూచనలన్నీ మళ్ళీ గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. మీ సొంత అనాలిసిస్ మీరు చేసుకోవాలి. మీరు మనకి కొన్ని కొన్ని యాప్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ యాంజిల్ వన్ యాప్. ఈ యాంజిల్ వన్ యాప్లో ఏంటంటే మీకు అది అట్రాక్టివ్ ప్రైజా, ఎక్స్పెన్సివ్ ప్రైజా, లేకపోతే ఓవర్ ప్రైజ్డా అనేటటువంటిది కూడా ఇస్తాడనమాట. మనం ఒకసారి చూసుకుంటే అది అట్రాక్టివ్ ప్రైజ్లో ఉంటే మనం వెళ్ళొచ్చు. ఎక్స్పెన్సివ్ అని అనుకున్నప్పుడు అది బాగుంది, మంచి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి మార్కెట్లో అనుకున్నప్పుడు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కొనుక్కోవచ్చు. కానీ ఓవర్ ప్రైజ్ అనేది మాత్రం రిస్క్ తీసుకోవడం అవుతుంది. అంటే హై ఎంట్రీ పాయింట్లో మీరు ఎంటర్ అయినట్టు అవుతుంది. సో మీకు లాస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే రావచ్చు, కానీ ఏంటంటే ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ లాస్ ఉంటుంది. ఆపర్చునిటీ లాస్ అంటే ఈ డబ్బు వేరే చోట పెట్టుకుంటే ఎందుకని ఎక్కువ లాభం వచ్చేటట్లు అవకాశం ఉంటుంది కదా, మీ డబ్బు ఇక్కడ బ్లాక్ అయిపోతుంది కదా, మరి మీరు అమ్మలేరు, ఊరుకోలేరు అలాగని చెప్పి. సో ఇలాంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా కొంటున్నప్పుడు అది ఫేర్ ప్రైస్ ఎంత, దానికి అది ఓవర్ ప్రైజ్ కాదా, మార్కెట్ కండిషన్ ఎట్లా ఉన్నది అనేది చూడండి. చేసి ఎప్పుడు కొనవద్దు షేర్లను కూడాను. మీరు దాని తాలూకా ఫండమెంటల్స్ చూసుకోండి. చూసుకుని ఈ రకంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే, అలాగే డైవర్సిఫై చేసుకోండి. ముఖ్యంగా అన్ని దానిలో పెట్టకండి, అన్ని ఎగ్స్ ఒకటి పట్టకూడదు అంటారు కదా, అలాగా డిఫరెంట్ సెక్టర్స్లో డైవర్సిఫై చేసుకోండి. కొంత మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుకోండి, కొంత షేర్ మార్కెట్లో పెట్టుకోండి. ఏదేమైనా సరే మీ షేర్ని రోజు ట్రాక్ చేస్తూ ఉండండి. ఏంటి దాని పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది. అవసరమైన ప్రాఫిట్ బుక్ చేసి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒక లాస్ అయిపోతుంది, ఇంకా తగ్గిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం లాస్ వచ్చినా వదిలించుకోండి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే మీకు షేర్ మార్కెట్లో కొంచెం రీజనబుల్ ప్రాఫిట్లో డెఫినెట్గా మీకు మీ ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈక్విటీ షేర్ మార్కెట్లో మీరు లాంగ్ టర్మ్ అంటే 1 year దాటి ఏదైనా షేర్ ఉంచి అప్పుడు అమ్ముకుంటే అప్ టు ₹1,00,000 వరకు కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది. 1,00,000 దాటిన తర్వాతే మీరు 10% రేట్తో క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వస్తుంది. కానీ అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నట్టయితే మీకు స్టార్టింగ్లోనే మీకు 10% టీడీఎస్ కట్ చేస్తారు. అదే కాకుండా మీరు ఏ 30% స్లాబ్లోనే ఉంటే మీరు సొంతంగా అడ్వాన్స్ ట్యాక్స్ మిగిలిన బ్యాలెన్స్ 20% కట్టవలసి వస్తుంది. ఏ రకమైన ఎగ్జామ్షన్ లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు ఈసారి బడ్జెట్లో అలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి ఫైనాన్షియల్ మినిస్టర్ని అడగడం జరిగింది. చూద్దాం బడ్జెట్లో ఏమవుతుందో. బట్ యాజ్ ఆన్ డేట్ పరిస్థితి చూసినట్టయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ బెనిఫిట్ మీకు షేర్ మార్కెట్లో ఉన్నది. మీరు ₹1,00,000 వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, దానికి ఏం ట్యాక్స్ పడదు మీకు. సో ఈ రకంగా షేర్ మార్కెట్ కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటే ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్. అందరికీ ప్రాఫిట్లు బాగా రావాలని కోరుకుంటూ ఇట్లు మీ వేమూరు నరసింహమూర్తి, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.